హలో ఎవ్రీవన్. ఈరోజు ఇక్కడ కెమెరాస్ ఫిట్ చేయడానికి వచ్చాం. శ్రీ మంజునాథ్ ఐరన్ అండ్ సిమెంట్, గంగారం, సత్తుపల్లి మండలం, ఖమ్మం డిస్టిక్, తెలంగాణ. ఇక్కడ నేను యూస్ చేసేది హిక్విజన్ నుంచి 8 ఛానల్ DVR 1080p రికార్డింగ్ సపోర్ట్. 8 ఛానల్ DVR ఒకటి, మోడల్ నెంబర్. తర్వాత SMPS వచ్చేసి డీలింక్ నుంచి SMPS పవర్ సప్లై. కెమెరాస్ కలర్ వ్యూ హిక్విజన్ నుంచి 2.4 మెగాపిక్సెల్ 3.6 mm లెన్స్ 1080p కలర్ వ్యూ కెమెరాలు. మొత్తం 5 కెమెరాలు. ఒక్కొక్క కెమెరాని ఇలా గ్యాంగ్ బాక్స్కున్న సర్ఫేస్ ప్లేట్ అయితే ఫిట్ చేసుకున్నాం. ఫస్ట్ అట్లా పిన్స్ BNC పిన్లు పాడవకుండా. తర్వాత వచ్చి యూవీ లింక్ నుంచి సిమ్ రౌటర్, 4G సిమ్ రౌటర్, యూవీ లింక్ బ్రాండ్ నుంచి. ఇక్కడ వైఫై ఆప్షన్ లేదు, అందుకని చెప్పేసి సిమ్ రౌటర్ అయితే తీసుకున్నాం. మొత్తం డోమ్ కెమెరాలు, బుల్లెట్ కెమెరాలు. వైరింగ్ జరుగుతుంది, మావాడు వర్కర్ పనిచేస్తున్నారు. డీలింక్ నుంచి 3+1 డ్రిలింక్ స్టాండర్డ్, ఇది ప్రీమియం కాదు, స్టాండర్డ్ వైరు. చాలా బాగుంటుంది, ఎప్పటి నుండో యూస్ చేస్తున్నా, ప్రాబ్లం ఏమీ లేదు. ఉన్నట్లో బెస్ట్ వైరు. జిబ్రానిక్స్ కంటే డీలింక్ కొంచెం బాగుంది. ఇంకా HDD హార్డ్ డిస్క్ డ్రైవ్ 1 TB అయితే వాడుతున్నాం. ఇది సిగేట్ కంపెనీ నుంచి 3 years వారంటీ ఉంటుంది హార్డ్ డిస్క్కి, ఒరిజినల్ హార్డ్ డిస్క్. షెడ్కి ఉన్న GA పైప్స్కి ట్యాగ్ వేసుకుంటూ తీసుకొచ్చాం. ఇది గ్యాంగ్ బాక్స్ని సెల్ఫ్ థ్రెడ్డింగ్ స్క్రూతో ఆ GA పైప్కి రివిటింగ్ చేయడం జరిగింది. సో ట్యాగులు ఏమి వేయకుండా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, ట్యాగులతో కూడా పని లేదు. కెమెరా అయితే ఇన్స్టాలేషన్ అయిపోయింది. డూమ్ కెమెరా 2MP నైట్ కలర్ విత్ ఆడియో, ఫుల్ కలర్ కెమెరా. ఇవి ఇంకా 2 కెమెరాస్ బుల్లెట్, వీటికి కూడా సేమ్ సెల్ఫ్ థ్రెడ్ స్క్రూతో గ్యాంగ్ బాక్స్ లోపల GA పైప్కి స్క్రూయింగ్ వేయడం జరిగింది. సేమ్ 2 బుల్లెట్ కెమెరాస్, ఫ్రంట్కి ఒకటి, బ్యాక్ ఒకటి. అక్కడ లూజ్ వైర్ కొంచెం పెట్టాం, ఎప్పుడన్నా కెమెరా అటు ఇటు జరపాలంటే కొంచెం ఉపయోగపడుతుందని. లోపల ఈ పైప్కి సపోర్ట్ చేసుకుంటూ ట్యాగ్లు వేసుకుంటూ తీసుకొచ్చాం. ఇది వచ్చేసి 2U మినీ ర్యాక్, 2U మినీ. చూసారా, వైరు చికచికగ్గ లేకుండా నీట్గా. మనం వాడే BNC కూడా ఐకానిక్ BNC, ఐకానిక్ ఫుల్ హెవీ. ఇప్పుడు పవర్ సప్లై వచ్చి ఈ పక్కన ఉన్న MCB బాక్స్లోంచి తీసుకోవాలి. మనం ఇక్కడ ప్లగ్ బాక్స్, ఎక్స్టెన్షన్ బాక్స్ అయితే ఒకటి తీసుకోవడం జరిగింది. దీనికి ఉన్న ప్లగ్ని అయితే కట్ చేసి 3 వైర్లని డైరెక్ట్గా స్విచ్ లేకుండా మనం ఎప్పుడైనా కట్టేసుకోవాలంటే ఈ ఎక్స్టెన్షన్ బాక్స్కి స్విచ్ ఉంటుంది, ఇంకంతే. వేరే వాళ్ళు వచ్చి స్విచ్ ఆఫ్ చేయడానికి ఛాన్స్ ఉండదు. ఆ వైర్ని డైరెక్ట్గా ఇక్కడ MCB బాక్స్లో ఇచ్చేసాం. ఫేస్, న్యూట్రల్, ఎర్త్ ఇంకా పర్ఫెక్ట్గా ఇచ్చాం. ఎలక్ట్రికల్ వర్క్ కూడా మనమే చేస్తాం కాబట్టి మళ్ళీ వేరే వర్కర్ వచ్చి చేయాల్సిన అవసరం తప్పింది. ఇన్స్టాల్ చేసిన వారం రోజులకి ఈ డీలింక్ SMPS అయితే దొబ్బింది. నేను ఫస్ట్ టైం డీలింక్ SMPS వాడటం, ఫస్ట్ టైమే మనకి కలిసి రాలేదు. నేను ఎప్పటి నుంచో వాడే ఈ ఫైబర్ బ్రాండ్ నుంచి 8 ఛానల్ SMPS అయితే రీప్లేస్ చేశాను. తర్వాత ఈ సెట్టింగ్స్ అన్నీ ఆన్ చేసుకోవాలి. మోషన్ డిటెక్షన్, వీడియో ట్యాంపరింగ్ మొత్తం అన్నీ ఆన్ చేసుకోవాలి. వీడియో లాస్ అంటే ఎప్పుడన్నా కెమెరా వైర్ ఎవరన్నా కట్ చేసినా, కెమెరాకి పవర్ సప్లై ఆగిపోయినా, కెమెరా వర్క్ అవ్వట్లేదని మనకి ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ వస్తుంది. తర్వాత వీడియో ట్యాంపరింగ్ అంటే వీడియోని కెమెరా పైన ఎవరన్నా అటు ఇటు కెమెరాని ఎవరైనా టచ్ చేసినా, దాన్ని కొంచెం కదపాలని ట్రై చేసినా, వీడియో కనపడకుండా ఏమైనా అడ్డం పెట్టినా మనకి ఏమంటే నోటిఫికేషన్ వస్తుంది. అవన్నీ ఆన్ చేశాను. మొత్తం 5 కెమెరాస్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇలా కనపడుతున్నాయి. ఇది ఫస్ట్ కెమెరా, తర్వాత సెకండ్, థర్డ్, మూడోది, నాలుగోది,
5 షాప్ ఫ్రంట్ సైడ్ రోడ్ ఫేసింగ్. ఇన్స్టాలేషన్ చాలా నీట్గా జరిగింది, ఎక్కడ మనకి ఎటువంటి ప్రాబ్లం రాలేదు. ప్లేబ్యాక్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఫస్ట్ కెమెరా ఆన్ చేశాను, ప్లేబ్యాక్ కూడా చూడవచ్చు. ఇది సిమ్ రూటర్కి కూడా కనెక్షన్ ఇచ్చి ఫోన్లో ఆన్లైన్ చేయాలి. తర్వాత మళ్ళీ 2 డేస్ తర్వాత వచ్చి టీవీని వాల్కి ఫిట్ చేశాను. ఒక హెచ్డిఎంఐ కేబుల్ 5 మీటర్స్ది, ఇంకా ఒక యూఎస్బి ఎక్స్టెన్షన్ కూడా తీసుకొచ్చాను. టీవీకి కూడా ప్లగ్ బాక్స్ మనమే ఫిట్ చేసాం, ఇంకెటువంటి ఇబ్బంది లేదు. టీవీని కూడా గోడకు ఫిట్ చేసాం కాబట్టి. అయితే మొత్తం ఈ కెమెరా సెటప్ అయిన ఖర్చు 27,000 అయింది విత్ ఇన్స్టాలేషన్ సర్వీస్. మీరు కూడా ఇలాగా సీసీ కెమెరాస్ కానీ, ఎలక్ట్రికల్, ప్లంబింగ్, శానిటరీ, సోలార్ ఫెన్సింగ్, స్టీల్ క్లాత్ హ్యాంగర్స్, ఏసీ ప్లస్ టీవీ ఇన్స్టాలేషన్, ఇంకా వాటర్ ప్యూరిఫైయర్, గీజర్, ఎలాంటి వర్క్ ఉన్నా నన్ను కాంటాక్ట్ అవ్వండి. పృథ్వీ ప్రొఫెషనల్ వర్క్స్ అని ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో, ఫేస్బుక్లో ఎక్కడ మెసేజ్ చేసినా నేను రిప్లై ఇస్తాను, కామెంట్ పెట్టినా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.